ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అనే వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి ఇక్కడ అవునండి. అనుదినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. ఉదయకాలం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఎవరి మనసు అయితే దాని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వరకు నేను చేస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఎలాగనగా మనము ఆయన మీద విశ్వాసించాం కాబట్టి మనం యెహోవాను నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనల్ని పూర్ణ శాంతి వానిగా చేస్తారని అంటున్నారనమాట. దేవుడు మరి రోజు కూడా కన్న వాటిని విన్న వాటిని జరిగిన మేలు అందరికీ తెలియచేయమన్నారు కదండి. ప్రతిదినం కూడా ఈరోజు మరి ఈ వాగ్దానం తెలియజేశారనమాట. ఎవరి మనసు అయితే ఎవరి మీద అనుకుంటే దాన్ని పోల్సిన కావాలని చేస్తారని. అయితే దేవుడు ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏం మాట్లాడుతున్నారంటే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నారండి, యెహోవా ఏ నిత్య ఆశ్రయదుర్గం అంటున్నారు. యుగములో యెహోవాను నమ్ముకొనుడి అంటున్నారు. యెహోవాయే మనకి నిత్య ఆశ్రయదుర్గం అంట. ఆయన యుగములను నమ్ముకోవాలంట. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలియుండును అని చెప్పేసి దేవుడు వాడుతున్నారనమాట. దేని గురించి చింతపడద్దు అంటున్నారు. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయమని అంటున్నారన్నమాట. కృతజ్ఞత మరి పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి అని అంటున్నారనమాట. అయితే ఇక్కడ మరి ఇంకా కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను అంటున్నారు. అప్పుడు మనం ఏది చేసినా కానీ ప్రార్థనలో చేస్తే ఆయనకి వాని సన్నిధిలో మరి ఆయన మొరపెడితే మన విన్నపాలని ఆయనకి తెలియజేస్తూ ఉంటే అప్పుడు మన హృదయాలు యెహోవాను గురించి మరి ఆశ్రయించి స్థిరంగా ఉంటాయంట. వారు దుర్వార్తకు జడీరు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అన్నమాట దేవుడు. ఇంకా మరి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, బెరవనీయకుడి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి దేవుడు ఇంకేం మాట్లాడుతున్నారు, కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనములో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించునని ఆనాడు కీర్తనకాడు అన్నాడనమాట. ఈరోజు కూడా మనం కూడా మనకు భయం సంభవించే దినమున మనం ఆయన ఆశ్రయించమని చెప్పేసి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నారన్నమాట. భయపడొద్దని అన్నారు. నేను ఈ దేవుడైనా నీ తోడైనా అంటున్నారు. ఈ వాక్యం నాకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 రోజులు ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం ఇచ్చారండి. భయపడకు నేను తోడైనాను అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారన్నమాట. ఇంద్ర అని పేరు పెట్టి పిలిచారనమాట. స్వరం ద్వారా పిలిచి ఆ మాటలు మరి ఆకాశంలో పెద్ద అక్షరాలు అనమాట, పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారనమాట. ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉండేది అనమాట. మనం యెహోవాని నమ్మకం అనమాట. యెహోవాని నమ్ముకుంటే ఆయన మన కోరికలు ఆకర్లు తీర్చేది అనమాట మన దేవుడు. అయితే ఇక్కడ ఇంకా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాము అని చెప్పేసి దేవుడు చెప్తున్నారండి ఇక్కడ. మరి దేవుడు మరి మనకు సహాయం చేసేటోడు మన దేవుడు మనకు తోడుగా మనం భయపడొద్దని చెప్పేసి నరులు మనకి ఏం చేయగలరని చెప్పేసి ధైర్యంతో మనం చెప్పగలవారమే ఉన్నామని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి రాసేయారండి. ఆ విధంగా చెప్పాలి మనం కూడా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి. ఇంకా దీనిలో ఇంకా 3 కీలక పదాలు ఉన్నాయన్నమాట. ఏమిటంటే విశ్వాసము, మొదటిది విశ్వాసము, తర్వాత స్థిర మనసు, తర్వాత పరిపూర్ణమైన శాంతి. మొదటిగా విశ్వాసం గురించి అయితే దేవునిపై మనం పరిపూర్ణ విశ్వాసం నమ్మకం ఉంచాలన్నమాట. రెండవదిగా స్థిరమైన మనసు కలిగి దేవునిపై మరి మన మనసుని దేవునిపై నిలపడం అనమాట. ఆ తర్వాత మూడోది పరిపూర్ణమైన శాంతి. దేవుని మీద మన నిశ్చలమైన దేవునిలోనే మనకు నిత్యమైన శాంతి, పరిపూర్ణ శాంతి కలదని చెప్పేసి ఇక్కడ 3 కీలకమైన పదాలు ఇచ్చారు. ఈ విధంగా మనకి దేవుడు ఏ విధంగా ఈరోజు వాగ్దానం మనతో మాట్లాడిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈ వాగ్దానం మన చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం.
ఎవరి మనసు దాని మీద అనుకుంటే వారిని పూర్ణ స్థితిలో కాపాడే దేవుడు మన దేవుడనమాట. ఈరోజు అయితే మౌనతలో సరస్వతి రకమైన నవనకల స్థుతి స్తోత్రాలు నేను మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి వినిద్యాశాలు జరుగుని నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్న నలిగిపోతున్న వారికి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. వేదనలకు ఓదార్చండి. కుగిన వారిని లేనెత్తండి. రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరచండి. యవనకాలు మీ కాళ్ళ మీద ఎక్కువ చెప్పండి. మిత్రభావాన్ని మీ విషయాన్ని మీద సిద్ధపడి ఎక్కువ చెప్పండి. అతడు ఉన్న భావం దయచేయమని మా ప్రభు పీరియడ్ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.